హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఎటువంటి పప్పుల పిండి వాడకుండా బియ్యం పిండితో ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. అంత రుచిగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా బియ్యం పిండితో ఇలా మురుకులు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇప్పుడు ఎలా చేసుకోవాలో దీన్ని చూద్దాము. నేను ఇక్కడ 1 కేజీన్నర వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇది జల్లించుకున్న బియ్యం పిండి. ఒకవేళ మీరు జల్లించుకోవాల్సి వస్తే జల్లించుకోవచ్చు. ఇలాగా 3 కప్పులు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే వాముని 2 స్పూన్ల వరకు ఒకసారి ఇలాగా నలుపుకుని వేసుకుంటే మంచిగా వాసన అనేది వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నేను తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకుంటే జంతికలు చాలా బాగుంటాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను పచ్చిమిర్చి అలాగే జీలకర్ర అల్లాన్ని మసాలా కింద చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి జంతికలు. ఇందులో మనము కారం వాడము. ఇలాగ మీకు ఒకవేళ స్పైసీగా కావాలనుకుంటే కనుక పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా ఇలాగ మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా పిండిలో వేసుకుని ఇదంతా బాగా పట్టేటట్టు కింద ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇదంతా పిండిలో మనకి ఇది కలవకపోతే కనుక అక్కడక్కడ మనకి బాగా స్పైసీగా ఉన్నట్టు ఉండిపోతుంది. అలా జంతికలు వేసేటప్పుడు కిందకు దిక్కుండా అయిపోతుంది అనమాట. ఒకసారి ఇలాగా మొత్తం అంతా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేను ఇక్కడ డాల్డా వేస్తున్నాను. బటర్ కాదు, ఆయిల్ కాదు. ఇది 50 గ్రాములు డాల్డా వేసుకుంటే ఇలా కరిగించుకుని వేసుకోండి. ఇది కొంచెం వేడిగా ఉంది. ఇలాగా మీరు ఒకవేళ స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఒకసారి ఇదంతా కలిసేటట్టు కింద మనం దీన్ని కలుపుకోవాలి. బటర్ వేసుకున్నట్టయితే జంతికలు చాలా బాగుంటాయి. అలాగే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. అంత బాగుంటాయి అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలాగా ముద్ద చుట్టినట్టయితే ఇలా మనకి ముద్ద అవ్వాలి. అలాగే ఒకవేళ మీరు సరిపోకపోయినట్టయితే కొంచెం డాల్డాని వేసుకోండి. అలాగే నేను ఇక్కడ దేంతో అయితే బియ్యం పిండి తీసుకున్నానో అదే చెంబుతోటి 3 చెంబుల వరకు వాటర్ని ఇలాగ వేడి చేసుకోవాలి. బాగా మరిగించిన అవసరం లేదు, వేడిగా అయితే సరిపోతుంది. ఇలా వేసుకుని గట్టితోటి ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత బాగా ముద్ద కింద కలపవసరం లేదు. ఈ పిండి తడిచేటట్టు కింద ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మనం మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టినట్టయితే ఈ పిండి అంతా మంచిగా మగ్గుతుంది. చూడండి, ఒక నెల రోజులైనా అలాగే క్రిస్పీగా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మా వైపు అయితే దీన్ని జంతికలు అంటారు, అందరూ మురుకులు అంటారు కదా, అందుకని చెప్పి నేను కూడా అలాగే అంటున్నాను. ఒకసారి ఇలాగా చేతితోటి 10 నిమిషాల తర్వాత మంచిగా ఇలాగా కలుపుకోండి. ఇది గిన్నె కొంచెం చిన్నదయ్యింది, అందుకని చెప్పి సగం పిండిని వేరే దాంట్లో తీసుకుని సగం పిండిని ఇలాగ కలుపుకోండి. ఒకవేళ వాటర్ సరిపోకపోతే కనుక కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇలాగ కలుపుకోవాలి. చూడండి, ఇలాగా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. బాగా మెత్తగా కాకుండా మళ్ళీ గట్టిగా కూడా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోండి. నాకు ఇలాగ కొన్ని వాటర్ మిగిలినాయి, ఒక చిన్న గ్లాస్ వరకు. నేను ఇక్కడ జంతికలు గిట్టడానికి 3 ఉంటాయి కదా హోల్స్, అది పెట్టుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, కారపూస కింద అయినా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా వేసుకుని సరిపడినంత దీనికి పెట్టుకున్న తర్వాత మనం జంతికలు వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలాగా మనం ఏదైనా కర్చీఫ్ని ఇలాగా గాలి వేయకుండా ఉంచుకున్నట్టయితే పిండి ఆరిపోకుండా ఉంటుంది. జంతికలు ఇలా వేసుకునేటప్పుడు మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటే కొంచెం ఆవిరి వచ్చినట్టు అయిపోతుంది కదా. మనం ఇలాగా సింపుల్గా ఒక గట్టి మీద కానీ చిన్న చిన్న ప్లేట్స్ మీద కానీ వేసుకుని ఇలా వేసుకోవచ్చు. ఇలాగ ఆయిల్ బాగా కాగిందా లేదా చూసుకుని ఆయిల్ కాగిన తర్వాత నేను ఇలాగ చిన్న చిన్న ప్లేట్స్ మీద వేసుకుని ఫస్టే ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇలాగ మనకి ఆయిల్ ఉన్న బబుల్స్ తగ్గిపోయినట్టయితే మనకి చక్కగా ఈ జంతికలు ఫ్రై అయిపోయినట్టే. చూసారా, ఇలాగా ఉండాలి. మనకి వైట్ గానే ఉంటాయి, కలర్ రావు. ఇది ఇలా తెల్లగా ఉంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలుగా స్వీట్ షాప్ లో ఉంటాయి కదా, అలా ఉంటుందన్నమాట. చూసారు కదా, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.